కార్తీక మాసం చివరి సోమవారంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ప్రముఖ శైవ క్షేత్రాలైన అమరావతి, కోటప్పకొండ, దైద, సత్రాశాల దేవాలయాలకు భక్తులు, మాలధారులు తమ మొక్కుబడులు తీర్చుకోవడానికి రాత్రులు నిద్రలేచి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాదాయ సిబ్బంది, పోలీసుల సమన్వయంతో భద్రత ఏర్పాట్లు చేశారు. స్వామివారి దేవస్థానం కోటప్పకొండ. ఈ కోటప్పకొండ క్షేత్రంలో మేధా దక్షిణామూర్తి స్వరూపంగా త్రిపుర స్వామివారి చేసింది. ఈ కార్తీక మాసం చాలా ముఖ్యమైన విశేషమైన రోజు. ఈ కార్తీక మాసం సందర్భంగా లాస్ట్ సోమవారం అయితే నిన్న ప్రతి ఆదివారం రోజు కూడా వనభోజనాల కార్యక్రమాలకి అధికంగా జనం వచ్చారు. వనభోజనాల కార్యక్రమం జరుపుతున్నారు. స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈరోజు లాస్ట్ సోమవారం కాబట్టి అధికంగా అవస్థానం ఉద్దేశంగా బ్రాహ్మీ ముహూర్తంలో దేవాలయం తీసి స్వామివారికి ఫస్ట్ ప్రథమాభిషేకం చేసిన తర్వాత భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్తీక మాసంలో అందరికీ కూడా 4 ఆదివారాలు, 4 సోమవారాలు, ఒక పౌర్ణమి, 2 ఏకాదశులు, ఒక మాసరాత్రి అన్నీ కూడా దేవాలయం అభిషేకం చేయడానికి భక్తులకి అధికంగా ఉంటుంది కాబట్టి వెనక అభిషేక మండపంలో అభిషేకాలు చేయించి అనేక మీద స్వామివారి దర్శనం చేసుకున్నాం. అదే ప్రకారంగా దేవాలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా శీఘ్ర దర్శనము, ప్రత్యేక దర్శనము, అభిషేక దర్శనము, ఉచిత దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసింది. అందరి భక్తులు కూడా ఉచిత ప్రసాదాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులకి ఏ యొక్క అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది లక్షల్లో ఈ స్వామివారి దర్శనం చేసుకున్నారు. వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలిగి అన్ని ఐశ్వర్యాలు కూడా కోరుకుంటున్నాను. త్రిపుర స్వామి దేవస్థానం కోరుకున్న ప్రధాన అర్చక